ఏ ప్లస్ బి ప్లస్ 1 ఈజ్ ఈక్వలెంట్ టు 0. ఏ ప్లస్ బి ప్లస్ 1 ఈజ్ ఈక్వలెంట్ టు 0. చాలా సింపుల్గా ఏ ప్లస్ 1 ఈజ్ ఈక్వలెంట్ టు మైనస్ బి. ఏ ప్లస్ 1 ఈజ్ ఈక్వలెంట్ టు మైనస్ బి. ఇక్కడ చూడండి సార్, ఇది ఒక ఈక్వేషన్. బి అనే వాల్యూ దేని మీద ఆధారపడి ఉంది? ఏ మీద ఆధారపడి ఉంది. బి అనే వాల్యూ ఏ మీద ఆధారపడి ఉంది. కాబట్టి బి డిపెండెంట్ వేరియబుల్ని 0 అనుకోండి. డిపెండెంట్ వేరియబుల్ని 0 అనుకుంటే రైట్, ఏ ప్లస్ 1 ఈజ్ ఈక్వలెంట్ టు 0 అయింది. అంటే ఏ ఈజ్ -1. ఏ క్యూబ్ ఈజ్ -1 క్యూబ్ -1. -1 ప్లస్ 1 ఆన్సర్ ఎంత? 0. డిపెండెంట్ వేరియబుల్. సార్ ఎందుకు సార్ బిని 0 అనుకున్నాను? ఎప్పుడూ కూడా మనము క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు డిపెండెంట్ వేరియబుల్ని 0 అనుకుంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ కంటే చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. సబ్స్టిట్యూషన్ మెథడ్ కంటే చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఒక ఎగ్జాంపుల్, 2s ఈజ్ ఈక్వలెంట్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి, ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఎస్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ ఎస్ మైనస్ సి స్క్వేర్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఈ వాల్యూ ఎంత? చాలా ఇంపార్టెంట్ ఆల్జిబ్రా, ఎస్పెషల్లీ ఎస్ఎస్సి ఎగ్జామ్ ప్రిపేర్ అయిన వాళ్ళకు ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ సార్. 2s ఈజ్ ఈక్వలెంట్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి, ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఎస్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ ఎస్ మైనస్ సి స్క్వేర్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఎస్ అనే వాల్యూ ఏబిసి మీద ఆధారపడి ఉన్నది. డిపెండెంట్ వాల్యూని 0 అనుకోండి, ఎస్ని 0 అనుకోండి. ఎస్ని 0 అనుకుంటే ఇవి మొత్తం పోయినాయి. మిగిలింది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఆన్సర్ ఎంత? 1. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఆన్సర్ ఎంత? 1. అందరికీ లాజిక్ అందరికీ అర్థమైందా? ఏ ప్లస్ బి ప్లస్ 1. సార్ ఇక్కడ మీరు ఏ ప్లస్ 1ని మైనస్ బి అనుకున్నారు, నేను బి ప్లస్ 1ని మైనస్ సి అనుకుంటాను. ఏని 0 అనుకో, అది చేసినా నీకు సేమ్ ఆన్సర్ వస్తుంది. ఏ వాల్యూ ఏ చరరాశి మిగతా మీద ఉన్న డిపెండెంట్ ఉన్నదో దాన్ని 0 అనుకోండి. డిపెండెంట్ వేరియబుల్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. డిపెండెంట్ వేరియబుల్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ గుర్తుపెట్టుకోండి, డిపెండెంట్ వేరియబుల్ హారంలో ఉంటేనే డేంజర్ సార్. హారంలో దాన్ని 0 అనుకున్నాం అనుకోండి, హారం 0 అవుతే ఇండిటర్మినేట్ ఫామ్ వస్తుంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఈక్వలెంట్ టు 0. క్వశ్చన్లో చరరాశులు ఉన్నాయి. ఇక్కడ నేను సి స్క్వేర్ని ఏ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఈజ్ మైనస్ బి స్క్వేర్. ఏబిసిలు అనేవి హారంలో ఉన్నాయి కాబట్టి డిపెండెంట్ కాకుండా డిపెండెంట్ వేరియబుల్ అనేది సబ్స్టిట్యూషన్ని ఇంకా తగ్గించడానికి వచ్చిన డెరైవ్డ్ మెథడ్ రైట్. కానీ డిపెండెంట్ వేరియబుల్ మెథడ్ ఎప్పుడు యూజ్ చేయలేము? హారంలో మనకు చరరాశులు ఉన్నప్పుడు. కాబట్టి దీనికి క్వశ్చన్లో ఏముంది సార్? క్వశ్చన్లో వేరియబుల్స్ ఉన్నాయి, క్వశ్చన్లో నాకు చరరాశులు ఉన్నాయి. ఆన్సర్లో ఏముంది సార్? ఆన్సర్లో నాకు న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి. క్వశ్చన్లో చరరాశులు ఉన్నాయి, ఆన్సర్లో న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి. ఉంటే నేను యూజ్ చేయాల్సిన బెస్ట్ మెథడ్ ఏంటి? సబ్స్టిట్యూషన్ మెథడ్. వాట్ ఈస్ ద మెథడ్ టు సాల్వ్? సబ్స్టిట్యూషన్ మెథడ్. బెస్ట్ మెథడ్ టు సాల్వ్ ఈస్ సబ్స్టిట్యూషన్. అంటే ఏ స్క్వేర్ని 1, బి స్క్వేర్ని 1, సి స్క్వేర్ని 2 అనుకుంటే చాలు. 1 + 1 2, 2 - 2 ఈజ్ 0. అంటే ఇదేమైంది? 1 + 1 - 8 2 క్యూబ్ 118 112 -6 డివైడెడ్ బై 2. ఆన్సర్ ఎంత? -3. ఆన్సర్ ఎంత? -3. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. హారములో ఉన్న వాల్యూస్ని
హారములో ఉన్న వాల్యూస్ 0 అనుకోకూడదు. అందుకే నేను డిపెండెంట్ వేరియబుల్ కాన్సెప్ట్ యూజ్ చేయలేదు. అందుకే నేను డిపెండెంట్ వేరియబుల్ ఏదైనా వాల్యూలు సబ్స్టిట్యూట్ చేసుకొని ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అయ్యే వాల్యూలు సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నా. a² 1, b² 1, c² 2, 1 + 1 2, 2 - 2 ఎంత 0, 2 - 2 ఎంత 0. సబ్స్టిట్యూట్ చేసుకోండి, మీకు ఆన్సర్ వస్తుంది. సబ్స్టిట్యూట్ చేసుకోండి, మీకు ఆన్సర్ వస్తుంది. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ప్రతి ఒక్క క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సార్. ఇక్కడ x + y + z 0. సార్ సబ్స్టిట్యూట్ చేసుకోనా లేకుంటే డిపెండెంట్ వేరియబుల్ చూడనా, ఏది చూసినా మీకు ఆన్సర్ వస్తుంది. హారంలో మాత్రం కంప్లీట్గా 0 ఉండకూడదు. సో ఎక్స్ని 1, వైని 1, జెడ్ని -2 అనుకున్నాను అనుకోండి. ఏమైంది? ఇది 1, ఇది 4, z² x² అంటే ఇది 4, ఇది 1 + 1 + 2 × 4 16, 9/18. 9/18 వాల్యూ ఎంత? 1/2. 9/18 వాల్యూ ఎంత? 1/2. అందరికీ అర్థమైంది సార్. నేను జెడ్ని 0 అనుకుంటాను సార్. x + y ఈక్వలెంట్ టు -z. జెడ్ని 0 అనుకుంటాను సార్. అంటే ఇది 0 అయింది, ఇది 0 అయింది, ఇది 0 అయింది. x పవర్ 6y అంటే x + y ఈజ్ ఈక్వలెంట్ టు 0. ఎక్స్ని 1 అనుకోండి, వైని -1 అనుకోండి. 1/1 + 1 1/2. అదైనా మీకు ఆన్సర్ వస్తుంది. డిపెండెంట్ వేరియబుల్లో మొత్తము హారములో ఉన్న వాల్యూ మొత్తము 0 కాకూడదు. ఇక్కడ 0 అవ్వట్లేదు కాబట్టి మీకు ఐడియా వచ్చిందనుకుంటా. సబ్స్టిట్యూషన్ మెథడ్ని ఇంకా సింప్లిఫై చేయడానికే మనము యూజ్ చేసిన మెథడ్ ఏంటి సార్? రైట్. మనము యూజ్ చేసిన మెథడ్ ఏంటి? రైట్ డిపెండెంట్ వేరియబుల్. ఈ డిపెండెంట్ వేరియబుల్ రైట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ కానీ డిపెండెంట్ వేరియబుల్ మెథడ్ కానీ ఎప్పుడు ఉపయోగపడుతుంది? క్వశ్చన్లో చరరాశులుండి ఆన్సర్లో నాకు న్యూమరికల్ వాల్యూస్ ఉన్నప్పుడు ఇది యూజ్ అవుతుంది.